చిన్న పిల్లలు ఒక్కసారి గట్టిగా సభలు బాబు, బడి పిల్లలు గట్టిగా సభలు, ఒక్క చేతుల మీద గట్టిగా సభలు గట్టిగా. ఒక్క ఏడు మీద సభలు గట్టిగా సభలు. ఒక పళ్ళ మీద చెట్టి సార్, అక్కగారులకు, అమ్మగారులకు, రైతులకు, పండితులకు, దుకాణదారు చేతులకు అందరికి రెండు చేతుల నమస్కారం అండి. చూడండి సార్, ఒక బొమ్మతోటి పని చూపించాడు, అలాంటి పనితరము కాదండి. ఇప్పుడు అమ్మాయితోటి పని చూపిస్తాను. పిల్లలు ఒక్కసారి గట్టిగా సపర్లు పడదాం, సపర్లు పడ్డానికి. హలో చూడండి సార్, ఇది మంది కాలి కట్టండి, ఎట్లలో బర్రెలు కట్టే సార్. ఈ కట్టెని చూడండి, ఇట్లా రెండు చేతుల కట్టె వెనుక పట్టుకొని ఇడిచిపెట్టకుండా ముంగట దింపాలని వస్తుందా? రాదండి. మరి ముంగట రెండు చేతుల కట్టె పట్టుకొని ఇడిచిపెట్టకుండా వెనుకకు తిప్పుతూ వస్తుందా? రాదండి. చూడండి సార్, ఈ యొక్క పల్లెలో, ఈ యొక్క వాడలో, మన గ్రామ సెంటర్ లో మరి చూడండి వచ్చేసింది, కోతి కూడా వచ్చేసింది. సవాలు ఇప్పుడు బోర్లు పెట్టి బిడ్డ, దానికి తాడు కట్టేసి బోర్లు పెట్టేసాయి. లాస్ట్ వరకు చూపిస్తాను. మరి చూడండి, ఒక పెళ్లి అయితే, ఏదైనా ఒక గల్లీలో, ఏదైనా ఒక వాడలో ఒక పెళ్లి అయితే ఏం చేస్తారంటే, యూత్ అన్నగారు ఏం చేస్తారు, ఒక కర్ర పట్టుకొని ఒక కర్ర సాం చేస్తారు. అలాగే ఇప్పుడు చూడండి, మీ యొక్క చెల్లెలంటే చెల్లి సరే, మీ యొక్క బిడ్డలంటే బిడ్డ, అమ్మాయి వచ్చేసి ఇప్పుడు కర్ర సాం చేయాలి. ఇప్పుడు అమ్మాయి వచ్చేసి కర్ర సాం చేయబోతుంది. పిల్లలు ఒక్కసారి గట్టిగా సపట్లు కొట్టాలి, మామూలుగా సపట్లు. ఇప్పుడు అమ్మాయి వచ్చేసి ఒక కర్ర సాం చేయమంటే ఒక కర్ర సాం చేసిందండి. ఖాళీ కట్టె పట్టుకొని అమ్మాయి కర్ర సాం చేసింది. చూడండి, ఆ కరెంటు వైర్ దాటి వెనక్కి వెళ్ళండి సార్. కరెంటు వైర్ దాటి వెనక్కి వెళ్ళినాం. పిల్లలు వెనక్కి చేయండి, కొంచెం వెనక్కి తండి. కరెంటు వైర్ దాటండి. ఒక్కసారి గట్టిగా సపట్లు కొట్టాలి, పడి పిల్లలు గట్టిగా సపట్లు. అమ్మా తల్లి నాయన, మీ యొక్క నడిబుల్లె సెంటర్ లో చూసే వాళ్ళు అంతా అందరూ అక్కగారులు, అమ్మగారులు, బిడ్డలు గల తల్లులు, బిడ్డలు గల తండ్రులు, చూసే వాళ్ళు మీరే తల్లి, మీరే తండ్రి అని మిమ్మల్ని నమ్ముకొని, మీ వాడని నమ్ముకొని, మీ గ్రామాన్ని నమ్ముకొని, మీ దుకాణదారు సేట్లకు నమ్ముకొని రాత్రిపూట ఎందుకు వచ్చి కష్టపడుతున్నారంటే జానడి కడుపు కోసం సార్. అన్నా రాత్రిపూట వచ్చండి, జానడి కడుపు కోసం బాధపడుతున్నాను. మరి దాంతో పని వద్దు, ఇప్పుడు వేరే పని చూపిస్తాను. గీత పని వద్దు, వేరే పని. పిల్లలు ఒకసారి గట్టిగా సభలో
చూడండి సార్, చిన్న అమ్మాయి అండి. ఇలాంటి బిడ్డలు మీకు కూడా ఉన్నారు సార్. ఇలాంటి చెల్లెళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మీకు కూడా ఉన్నారండి. ఈ రాత్రికాల సమయంలో చూడండి, ఈ చిన్న అమ్మాయిని ఈ చిన్న అమ్మాయిని ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ రాత్రికాల సమయంలో ఇలాంటి బిడ్డలు మీకు కూడా ఉన్నారు సార్. ఈ బిడ్డలు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒక జిమ్నాస్టిక్ లో ఒక మ్యాజిక్ పని, ఒక జిమ్నాస్టిక్ లో మ్యాజిక్ పని అంటే చూడండి, నడిసే 2 కాళ్ళు భూమి మీద సార్, చూసే 2 కళ్ళు పైన. మరి చూడండి, మనం రోడ్డు పట్టి పోయినప్పుడు మన కళ్ళలో ఒక చెత్త గాని ఒక పురుగు గాని మన కంట్లో పడితే మనకి ఎంతో బాధ అనిపిస్తుంది సార్. మనకు చూడండి, కాళ్ళు చేతితో కళ్ళు నడుచుకుంటాము కానీ కాళ్ళతో నడుచుకుంటామండి, నడవలేమో. ఈ కాళ్ళు చూడండి సార్, తల కడిగి రాదండి. ఈ కాలు చూడండి సార్, తల కడిగి రాదు. మరి ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలంటే, ఇప్పుడు అమ్మాయిని బొక్కల్ని తొక్కుతుకు చేసి నడిసే 2 కాళ్ళతో చూసే 2 కళ్ళు మూసేయాలి. ఇప్పుడు అమ్మాయి నడిసే 2 కాళ్ళతో చూసే 2 కళ్ళు మూయబోతుంది. పిల్లలు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొడతాం. బాబు జరగా సపోర్ట్ గట్టిగా. అందరికి నమస్కారం బిడ్డ, అందరికి నమస్కారం బిడ్డ సార్, అందరికి నమస్కారము, అందరికి నమస్కారం సార్. నేను బిడ్డ కష్టాన్ని చూడాలి సార్ ఎలా ఉంటుందో. అక్కగారులకు, అన్నగారులకు, రైతులకు, పనులకు అందరికి నమస్కారము. రాత్రి పడి ఇప్పుడు అమ్మాయి తోటి చూపిస్తారు. పిల్లలు గట్టిగా సమాళ్ళు. నైనా మీకు అందరికీ 2 చేతుల నమస్కారం అండి. అక్కగారులు, అమ్మగారులు, బిడ్డలు గల తల్లులు, బిడ్డలు గల తండ్రులు చూడగా ఈ ఒక చిన్న అమ్మాయి తోటి ఒక జిమ్నాస్టిక్ లో మ్యాజిక్ పని చూపించాను. మరి అమ్మాయి తోటి పని వద్దండి, ఇప్పుడు వేరే పనిది కదా, వేరే ఒక పెద్ద నాగలి, మరి నా పని చూపిస్తాను. పిల్లలు ఒక్కదల బాగు జరగా చూడండి సార్. అమ్మ తల్లి నాయనా, తల్లి నాయనా, ఒక భూమిని దున్నే నాగలి సార్. చూడండి, ఈ నాగలి వజన్ ఎంత ఉందో దున్నే రైతులకు మీకు అందరికి తెలిసి ఉంటుందండి. ఈ రాత్రికాల సమయంలో అక్కగారులు, అమ్మగారులు, బిడ్డలు గల తల్లులు, బిడ్డలు గల తండ్రులు చూడగా ఈ నాగలి తోటి ఇలాగ పనితనము కాదండి. ఇదే చూడండి సార్, భూమిని దున్నే కోల. ఇదేమో కర్ర సార్. ఈ కర్ర ఇదే నాగల్ని అమ్మాతో పైకి లేపేసేయాలండి. అమ్మాతో పైకి లేపేసి ఇదిగో భూమిని దున్నే కర్రు. ఈ కర్రు పల్లెల పట్టుకొని 2 చేతులు విడిచిపెట్టి ఒక రౌండ్ తిప్పించాలి. ఇప్పుడు ఒక రౌండ్ తిప్పాలి. పిల్లలు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ పంపించారు. సపోర్ట్ పెట్టాలి గట్టిగా. అమ్మా తల్లి నాయన, ఈ నాగలి చూడండి, ఒక కర్రు పల్లెల పట్టుకొని ఒక 2-3 ఇంచుల నాగలి కర్రు పల్లెల పడుతుంది సార్. జర్రంత మిస్టేక్ జరిగితే కడుపుల దిగితే కడుపుల పేగులు బయటపడుతుందండి. ఈ రాత్రికాల సమయం ఎందు గురించి బాధపడుతున్నామంటే ఈ చారెంత కడుపు కోసం సార్. ఈ నాగలి పని ఎలా ఉంటుందో చూడాలి. పిల్లలు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొడతాం. బాబు జరగా తల్లి నాయన చూడండి. ఇటు పక్క ఉన్న అక్కగారులకు, అన్నగారులకు, రైతులకు, పట్టణాలందరికీ 2 చేతుల నమస్కారం అండి. ఈ వాడకున్న అక్కగారులు, అమ్మగారు, రైతులు, పట్టణాలందరికీ